హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఈరోజు నేను వీడియోలో వచ్చేసి 5 మార్నింగ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పబోతున్నాను. సో, హ్యాబిట్స్ అనేటిది వేరే, రొటీన్ వేరే అండి. మార్నింగ్ రొటీన్ అంటే ఏమంటే, మార్నింగ్ లేవగానే మనం ఇంట్లో చేసుకునే పనులు, తరువాత హస్బెండ్‌కి ఆఫీస్‌కి పంపించడము అండ్ పిల్లల్ని స్కూల్‌కి పంపించడం ఇవి రొటీన్. రొటీన్ కిందకొస్తాయి. అదే హ్యాబిట్స్ అంటే ఏందంటే, మనకు మనము సెల్ఫ్‌గా ఎలాంటి కేర్ తీసుకుంటున్నాము, మన యొక్క సెల్ఫ్ కేర్ ఎలా తీసుకుంటున్నామో, అందులో గుడ్ హ్యాబిట్స్ అనేటివి ఇప్పుడు నేను ఒక 5 చెప్పబోతున్నానండి. అందులో మొదటివి వచ్చేసి ఏందంటే, హాట్ వాటర్. ముందొచ్చేసి ఒక టీ స్పూన్ హనీ తీసుకొని, అందులో ఒక కొన్ని డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. కొన్ని డ్రాప్స్ మాత్రమే. వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఇప్పుడు హాట్ వాటర్ వేసి కలుపుకుందామండి. సో, ఈ డ్రింక్ వచ్చేసి ఎందుకు యూజ్ అవుతుందంటే, మన మెటబాలిజం బావుంటుంది. ఇంకోటేందంటే, మనం లేజీగా అసలు ఏ పని చేత గాకుండా ఉండడము, తర్వాత లోగా ఫీల్ అవుతుంటే గనక ఇది చాలా బూస్టింగ్‌గా యూజ్ అవుతుంది. సో, మనం మార్నింగే ఈ జ్యూస్ తాగితే గనక డే మొత్తం మనకి చాలా బాగా రిఫ్రెషింగ్ ఉంటుంది. అండ్ ఏ వర్క్స్ అయినా గూడా మనం చాలా హ్యాపీగా చేయగలుగుతాం. సో, ఈ హాట్ వాటర్ వల్ల వెయిట్ లాస్ గూడా అవుతాము. అండ్ తరువాత వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక 1 డే మొత్తం మంచిగా హ్యాపీగా ఉంటుంది. తర్వాత రెండవదొచ్చేసి ఏందంటే, ఈ రోజుల్లో ఎలా అంటే హోమ్ మేకర్స్ గానీ, జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా గానీ ఇంట్లో ఎట్లా అంటే, మనం వాటర్ కొంచెం చల్లగుందంటే తాగనే తాగం అసలకి వింటర్ సీజన్‌లో గానీ, రెయినీ సీజన్‌లో గానీ. కానీ అలా చేయకూడదు. మనతో పాటు ఒక బాటిల్ ఖచ్చితంగా వాటర్ పెట్టుకొనుండాలి. అండ్ దాన్ని తాగుతూ ఉండాలనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బాస్కెట్‌లో థింగ్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండేలా పెట్టుకోండి. సో, తర్వాత మనం సెల్ఫ్ కేర్ కోసము మనం వర్క్‌లో పడి అసలకి మన గురించి మనం మర్చిపోతామండి. మనం ఏం పట్టించుకోము మన గురించి మనం. అందంగా ఉండడము అనేది కాదండి. స్కిన్‌ని మంచిగా పెట్టుకుంటే గనక మనకి మన మీద ఆత్మవిశ్వాసం పెరుగుతుందనమాట. సో, అలాగనమాట. కాబట్టి ఆత్మవిశ్వాసం పెంపొందించాలంటే మనకు మనం బాగా కనిపించాలి. ఎవరికో గాదు. మనకు మనం బాగా కనిపించాలి. సో, దానికోసం నేనొచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నట్లు ఈ లిలియం నియాసైనమైడ్ ఫేస్ సీరమ్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇంకొకటొచ్చేసి పాండ్స్ మాయిశ్చరైజర్ క్రీమ్ యూజ్ చేస్తాను. లైట్‌గా ఉంటుంది కాబట్టి బావుంటుంది. తర్వాత వాజ్‌లిన్ వచ్చేసి మన కాళ్ళకి పట్టించుకోవచ్చు. అండ్ బాడీకి గూడా మనం యూజ్ చేయొచ్చు. బాడీ లోషన్స్ ఉంటే అవి మంచిగా వాడుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్‌లో చేతులు పెడుతుంటాం గాబట్టి, ఎప్పుడు లోషన్ యూజ్ చేస్తే గనక హ్యాండ్స్ అనేటివి చాలా బాగా స్మూత్‌గా ఉంటుందండి. తర్వాత నేను వచ్చేసి మార్నింగ్ వచ్చేసి మీరు లిప్ బామ్ యూజ్ చేయండి. ఎందుకంటే లిప్స్ గూడా చాలా హైడ్రేటింగ్‌గా ఉంటాయి. ఇదేదో మేకప్ ఏసుకోమని చెప్పడం లేదండి. జస్ట్ మనకు మనం సెల్ఫ్‌గా ఉండాలి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలని మాత్రమే చెప్తున్నాను నేను. అండ్ కాజల్ యూజ్ చేసేవాళ్ళు కాజల్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఆప్షనల్. అండ్ లిప్‌స్టిక్ వాడాలనుకున్న వాళ్ళు లైట్‌గా లిప్‌స్టిక్ జస్ట్ ట్యాప్ చేసుకోండి. సో, దీనంతటి వల్ల ఏందంటే మనకి మన మీద ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదంతా ఎందుకంటే సెల్ఫ్ కేరే. ఇంకా బతకడం ఎందుకండి మనిషి తనకి తాను హ్యాపీగా ఉండడం కోసమే బతుకుతున్నాం కదా! ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ ఎలా చూస్తుంటాం. మనకు మనం హ్యాపీనెస్‌గా ఉండాలంటే గనక కొన్ని థింగ్స్ మనం మన సోల్‌ని హ్యాపీ పరిచేలా ఉండాలి. అది ఎలాగా అంటే మన బాడీ అనేది ఉంటే గనక మన సోల్ గూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, ఇదండి. ఇదొచ్చేసి మీ బెడ్ సైడ్ అన్నా పెట్టుకొని ఉండండి. ఎక్కడైనా ఈ బాస్కెట్ ఎక్కడైనా పెట్టుకొని ఉండండి. సో, దీనివల్ల యూజెస్ ఇవి అండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అరోమా థెరపీ. ఈ అరోమా థెరపీ ద్వారా ఏమిటంటే అండి, మనము మన మైండ్ రిలాక్సింగ్ ఉంటుంది. తర్వాత మనం మార్నింగ్ వచ్చేసి చాలా ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాము కదా! ఆ డ్రింక్‌తో పాటు ఇది గూడా మనం ఏదో ఒక శాండిల్ స్టిక్స్ అయినా, అంటే ఊదుబత్తీలైనా, లేదంటే గనక ఇటువంటి ధూపం స్టిక్స్ అయినా, ధూపం స్టిక్స్
లేదు ఇలా ఎక్కువ ఆహ్, వాసనొచ్చేవి మీకు ఇష్టం లేకుంటే గనక క్యాండిల్స్ సెంటెడ్ క్యాండిల్స్ గూడా యూజ్ చేసుకోవచ్చండి. సో, వీటి ద్వారా ఏమిటంటే మనము మార్నింగే మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేదొస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ. తర్వాతొచ్చేసి మార్నింగ్ బావుందంటే ఆ డే అంతా బావుంటుందండి. మనం మంచిగా ఫ్రెష్‌గా వర్క్ చేసుకుంటాము. అంతా బావుంటుంది. సో, దీనికోసం అనేసి ఖచ్చితంగా ఈ అరోమా థెరపీ అనేది మంచి యూజ్ అవుతుందండి. డిప్రెషన్, టెన్షన్ ఇలాంటివన్నీ ఏమి ఉండవన్నమాట. అన్నీ వెళ్ళిపోతాయి. సో, ఫోర్త్ గుడ్ హ్యాబిట్ వచ్చేసిందంటే బ్రేక్‌ఫాస్ట్. ఎంతమంది లేడీస్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారండి మార్నింగ్ టైము? ముందు హస్బెండ్‌కి, పిల్లలకి తినిపించేసి వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మిగిలిచిన దాంట్లో ఏదో ఒకటి ఉండనిలే అన్నట్టు తినేస్తుంటారు లేడీస్ చాలామంది. అలా కాకుండా మనకి మనము సెల్ఫ్ కేర్ తీసుకోవాలండి. మంచిగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మనకి హెల్త్ బావుంటుంది. ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. సో, దానివల్ల మనకు అనీమియా అనేది ఉండదు. బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ప్రతీదీ బావుంటుంది. కానీ మనం ఎప్పుడు పక్కన వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వలేదని కోరుకుంటుంటాం. కానీ మనకు మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాం అనేది మనకు తెలుసా అండి? సో, బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎప్పటికి స్కిప్ చేయకూడదండి. బ్రేక్‌ఫాస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల మనకి బాడీ మంచిగుంటుంది. అండ్ మైండ్ గూడా రిలాక్సింగుంటుంది. అండ్ ఆ డే మొత్తం బావుంటుంది. మనకెటువంటి డిప్రెషన్స్, టెన్షన్స్ ఏముండవు. బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే చాలా హ్యాపీగుంటుంది. మీరు కాఫీతో పాటు తీసుకోండి బ్రేక్‌ఫాస్ట్. రోజుకొక రెసిపీ పెట్టుకోండి. రోజుకొక రెసిపీ మంచి హెల్తీ రెసిపీస్ ఫాలో అవ్వండి. మిల్లెట్ రెసిపీస్ ఫాలో అవ్వండి. సో, దీనివల్ల ఏందంటే మన హెల్త్ బావుంటుంది. అసలు ఇంట్లో ఇంత పని చేసేవాళ్ళము అండ్ ఇంట్లో పని చేసేవాళ్ళు అండ్ వర్కింగ్ వుమెన్స్ ముందు బ్రేక్‌ఫాస్ట్ తినకుంటే ఏమైతుందంటే మార్నింగే మన యొక్క హెల్త్ చెడిపోతుంది. సో, దయచేసి బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫోర్త్ గుడ్ హ్యాబిట్ అండి. సో, అది ఖచ్చితంగా పాటించాల్సిందిగా కోరుతున్నాను. సో, ఇవన్నీ చిన్న చిన్న హ్యాబిట్సేనండి. కానీ ఏమిటంటే, వీటి వల్ల మన యొక్క లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మ్ ఎంత అయితుందంటే, ఎంత చేంజ్ ఒస్తుందో మీరొకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. మీరు ఒక పాజిటివ్ మైండ్‌తో ఉంటారనమాట. నేనవన్నీ చేస్తున్నాను కాబట్టి, నేను చాలా టెన్షన్ పడేదాన్ని. అటువంటి దాన్ని ఇప్పుడు అసలు టెన్షన్ ఎక్కువ పడడం లేదు. మంచిగా, హ్యాపీగా, పాజిటివ్‌గా ఉంటున్నాను. సో, నేనందుకు మీకు చెప్తున్నాను. ఫిఫ్త్ గుడ్ హ్యాబిట్ వచ్చేసి ఫ్రాగ్రెన్స్ యూజ్ చేయడం. ఎందుకు ఫ్రాగ్రెన్స్ యూజ్ చేయాలంటే, బాడీ రోల్ ఆన్ అనేది కేవలం అండర్ ఆర్మ్ రోల్ ఆన్‌ని మనము ఓన్లీ ఎవరికైతే చెమట ఎక్కువ పడుతుందో వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలనేది అనుకుంటుంటారండి. అట్లేం లేదు. ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. తర్వాత బాడీ స్ప్రే అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఎన్నో వర్క్స్ చేస్తుంటాము. అటువంటప్పుడు మనకు చాలా స్వెట్ వచ్చేస్తుంది. ఆ స్వెట్ అంతా పోయిన తర్వాత ఆహ్, స్వెట్ యొక్క స్మెల్ రాకుండా ఉండడానికి మనకు బాడీ స్ప్రే అనేది చాలా యూజ్ అవుతుంది. మీ యొక్క స్కిన్ కేర్ రొటీన్‌లో ఇది గూడా ఒకటి యాడ్ చేసుకోండి. తర్వాత పర్ఫ్యూమ్ గూడా యాడ్ చేసుకోండి. దీనిదన్నిటి వల్ల ఏందంటే మనకొక పాజిటివ్ వైబ్ అనేది డెవలప్ అవుతుంది. మనకు మనం ఒక పాజిటివిటీ మంచి స్మెల్, ఫ్రాగ్రెన్స్ ఉంటే మనకు మనం మంచి పాజిటివ్ ఫీలింగ్‌తో ఉంటాం. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే గనక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క రొటీన్‌ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ యొక్క లైఫ్‌లో ఖచ్చితంగా కొంచెమన్నా చేంజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్. బాయ్.